కొచ్చిన్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ బయట వెహికల్స్ అయితే దొరుకుతాయి. సో మేమైతే 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇన్నోవా బుక్ చేసుకొని మేమైతే వెళ్తాం ఇక్కడ నుంచి. ఏమో అనుకున్నా కానీ శబరిమల ఎక్కడమంటే వర్షపడతలేదు. స్వామి కూతురు లోపలికి వెళ్ళి మేమైతే I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. మాత్రమే వస్తారు. డ్రాపింగ్ పంబా వరకు కావాలంటే మనమైతే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 18 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. మాకేంటంటే నైట్ టైంలో వెహికల్స్ ఉండవు కాబట్టి మేమైతే వెహికల్లోనే మాట్లాడుకొని వచ్చేసాము. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళామంటే మనకు పంబా నది అయితే ఉంటుంది. మేమైతే లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళటం లేదు, లగేజ్ మొత్తం కార్లోనే పెట్టేస్తున్నాము. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు కూడా చూసుకోండి. ఇక్కడ లాకర్స్ అయితే ఉంటాయి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో. సో దాని పక్కనే రెస్ట్ రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఒక్కొక్కరికి 24 గంటలు, మాకు మాత్రం జస్ట్ ఒక 2.5 hours 3 hours మాకు దర్శనం అయితే అయిపోయింది. అది ఎలా అనేది మీకు టైంతో పాటు మీకు ఇస్తున్నాను చూడండి. పంబాలో స్టార్ట్ అయినప్పటి నుంచి దర్శనం కంప్లీట్ అయ్యి మేము రిటర్న్ అయ్యేంత వరకు మీకు టైంతో సహా చూపిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా మొబైల్స్ లాంటివి ఏమైనా బ్యాగ్ను పెట్టుకుని ఉంటే కనుక బ్యాగ్ మాత్రం ముందు వైపుకు ధరించండి. ఇప్పుడైతే మనం చిన్న పాదం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్. ఏమో అనుకున్నా కానీ శబరిమల ఎక్కడమంటే వర్షపడతలేదు. స్వామి స్వామి లోపలికి వెళ్ళి ఫైనల్లీ శరణు గుర్తుకు వచ్చేసాం. ప్రత్యేక నసం వచ్చేసి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన బాణం గుర్తు అయితే ఇక్కడ ఉంచుతారు. సో మనమైతే డోలే వెళ్ళే దారిలో వెళ్ళాం అనుకోండి. ముందుకు వెళ్తే మనకు ఒకటి లెఫ్ట్ సైడ్లో ఒకటి మెట్ల దారి అయితే కనబడుతుంది. ఆ దారి వచ్చేసి మనకు సన్నిధానం పక్కన ప్రసాదం కౌంటర్ వెనుక వైపు వస్తుంది దారి.
మేమైతే ఆ ద్వారా వెళ్ళాము. చివరికి క్యూ లైన్లో అయితే మేము కలిసిపోయాము. అక్కడ ఉన్న వాళ్ళు పక్క నుంచి లైన్లో కల్పించేసారు మమ్మల్ని. చివరికి అయితే అయ్యప్ప స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ 41 రోజుల దీక్ష, ఆ కష్టం, ఒక కన్యాస్వామిగా అవన్నీ మర్చిపోయాను. దాన్ని అయితే నేను మాటల్లో వివరించలేను. దర్శనం అయిపోయాక మా గురుస్వామి మా ఇరుముడులన్నీ విప్పి అందులో ఉన్న నెయ్యి అంతా ఊరేగిస్తున్నారు. సో ఈ నెయ్యి అనేది మనము దేవునికి అభిషేకానికి ఇస్తాం. మనం చాలామంది జనాలు వచ్చారు. ఒక్కొక్కరికి 24 గంటలు. మాకు మాత్రం జస్ట్ ఒక 2.5 hours 3 hours మాకు దర్శనం అయితే అయిపోయింది. అది ఎలా అనేది మీకు టైంతో పాటు మీకు ఇస్తున్నాను, చూడండి. పంబాలో స్టార్ట్ అయినప్పటి నుంచి దర్శనం కంప్లీట్ అయ్యి మేము రిటర్న్ అయ్యేంత వరకు మీకు టైంతో సహా చూపిస్తున్నాను. సో 11:30 వరకు రిటర్న్ టు పంబా. ఇదంతా వీళ్ళందరూ 1 day బ్యాక్ నిలబడ్డ వాళ్ళు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ దగ్గరికి ఉండరు టెంపుల్కు. సో నడుస్తుంటే మనకి రాళ్ళన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి. ఇవన్నీ ఇవే డోరే. ఇలా లైన్లో ఉంటారు. రిటర్న్ తీసుకువెళ్ళే వాళ్ళని ఒకరికి 3,000 4,000 అలా చార్జ్ చేస్తారు. ఈ డాక్టర్స్ వచ్చేసి కింద నుంచి పైకి షాప్స్ కానీ దేవస్థానానికి కానీ సరుకులన్నీ తీసుకొస్తూ ఉంటుంది. ఇలాంటి డాక్టర్ మాత్రం పనిచేస్తుంది. సో మనకు వెళ్ళే దారిలోనే మనకు వాటర్ సోర్స్ అనేది చాలా ఉన్నాయి. సో వాటర్కి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మనం కింద నుంచి వాటర్ మోసుకోవాల్సిన అవసరం కూడా మనకు పెద్దగా ఏమి ఉండదు. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు, చాలా అంటే చాలా పొడుగున్నాయి. ఆకాశాన్ని అంటిపోతున్నాయి చెట్లు మాత్రం. కాళ్ళకైతే రాళ్ళు ఘోరంగా అంటే ఘోరంగా కూర్చుపోతున్నాయి. ఒకటి మాత్రం లగేజ్ మాత్రం ఎంత తక్కువ తెచ్చుకుంటే అంత మంచిది. ఎక్కువ ఉంది అంటే మోయలేక మీరే బాధపడతారు. మొత్తానికైతే దర్శనం అయిపోయి మేమైతే రిటర్న్ కిందకి వచ్చేస్తున్నాము. మాకైతే ఫ్లైట్ మళ్ళీ రేపు 10:30కి ఉంది ఫ్లైట్. సో మేము ఇప్పుడు వెళ్ళేసి హోటల్ తీసుకొని ఈరోజంతా అక్కడే. సో మళ్ళీ కిందకి వచ్చేసాక మీరైతే స్నానం చేయాలనుకుంటే స్నానం చేయవచ్చు, లేకపోతే లేదు. రిటర్న్ అయిపోతే అదే కార్లో మేము రిటర్న్ అయితే అయిపోయాము. సో మొత్తానికి వచ్చింది ఎక్సలెన్స్ వచ్చింది. మనకు ఎయిర్పోర్ట్కు దగ్గరలోనే ఉంటుంది. ఇది మాకు ఇచ్చిన రూమ్. 7 members ఉన్నారు, 7 beds. చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైస్. సో ఫైనల్గా కొచ్చి ఎయిర్పోర్ట్ అంటే వచ్చేసాము. గేట్ నెంబర్ 4కి. మాకైతే చుక్కలు చూపించారు. వచ్చిన ఎయిర్పోర్ట్ వాళ్ళు అయితే ఆధార్ కార్డు అడిగారు, ఏమేమో అడిగారు, బ్యాగులు తీసుకున్నారు. తప్పకుండా ఆధార్ కార్డు మాత్రం ఒరిజినల్ మాత్రం క్యారీ చేయండి. ఎందుకంటే మాకు ఎయిర్పోర్ట్లో బాగా అనుభవం జరిగింది. బ్యాగర్స్ కోసం వెయిటింగ్ మా వాళ్ళు.
సో మొత్తానికైతే వీడియో అంతా అయితే ఇదే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.